కథ ఆత్మావలోకనం. రచన రాపాక పవన్ స్వరూప్. చదువుతున్నది ఆర్జే సీతామహాలక్ష్మి. దాదాపు అర్ధరాత్రి కావస్తోంది. అలికిడికి నిద్రలేచిన నాకు కంటపడిన దృశ్యానికి కాళ్ళు చేతులు ఆడలేదు. తెల్లచీర కట్టుకుని జుట్టు విరబోసుకుని వాకిలివైపు అడుగులేస్తున్న సుమతిని నా గది నుండి చూస్తూ నిలబడిపోయాను. ఆమెని వారించాలని ఉన్నా తను ఇటీవల చేసిన రాద్ధాంతం గుర్తుకొచ్చి మిన్నకుండిపోయాను. అర్ధరాత్రి అర్ధాంగి గడప దాటి వెళ్తున్నా అడ్డుకోలేని అసహాయత. ఇలాంటి క్షణాలలోనే నాకు సుందరమ్మగారి మాటలు గుర్తుకొస్తాయి. ఒరేయ్ సత్తెకాలుపు సత్తయ్య, ఇలా ఉంటే ఎలారా? ఇది కలియుగం. విలువలు సిద్ధాంతాలు అంటూ వేలాడితే ఈ లోకంలో ఎలా బతుకుతావురా అని తరచూ అనేది సుందరమ్మ. ఆవిడ మా అమ్మమ్మ వరుస. ఎవరు లేని నన్ను చిన్నతనంలోనే చేరదీసి ఎందుకు పనికిరాని విలువలు సిద్ధాంతాలు చక్కగా నేర్పించి నన్ను ఈ లోకానికి వదిలేసి వెళ్ళిపోయింది. మహానుభావురాలు. అప్పటినుండి ఆ విలువలే నాకు సిలువులుగా మారి నన్ను విలువలలాడిస్తున్నట్లు తోచింది. అలా అనిపించడం ఈ రోజేమీ కొత్త కాదు. మొట్టమొదటిసారి నాకు అలాంటి భావన కలిగింది నేను త్రివేణిని కోల్పోయినప్పుడు. మా వాళ్ళు ఒప్పుకోరు, ఎక్కడికైనా వెళ్లి గుళ్ళో పెళ్లి చేసుకుందాం అంది త్రివేణి. అది ధర్మం కాదు, నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడతా అని సర్ది చెప్పి పంపించేశాను. నా మనసులోని మాట చెప్పగానే తన ఇంట్లో వాళ్ళు కొట్టలేదు కాని అంత పని చేశారు. వాళ్ళ అంతస్తుకి తగనని తిట్టిపోశారు. కొంచెం సమయమిస్తే సంపాదన పెంచుకుంటానని నచ్చజెప్పబోయాను. కాని నేను త్రివేణిని వదిలి వెళ్ళకపోతే వాళ్ళమ్మగారు నా ఇంటి ముందే కిరోసిన్ పోసుకుని చస్తాననేసరికి నాకు మాట రాలేదు. ఎన్నో ఆశలతో కూతురును పెంచుంటారు. వాళ్ల దృక్పథంలోనూ న్యాయముందనిపించి మౌనంగానే వెనుదిరిగాను. కొన్నాళ్లకి సిటీ సంబంధమేదో ఖాయం చేసుకున్నారని తెలిసి ఎక్కడున్నా తన సంతోషంగా ఉండాలని కోరుకుని పగిలిన నా హృదయాన్ని, చెదిరిన నా కలలన్నీ చేరవేసుకుని జీవితం సాగించే ప్రయత్నంలో ఉన్న నేను మరోసారి విలువల వలలో గిలగిలలాడాను. సుమతితో పెళ్లిచూపుల రోజున ఏదీ దాచకూడదన్న ఉద్దేశంతో త్రివేణి గురించి అంతా చెప్పాను. నా నిజాయితీ నచ్చి పెళ్లైతే చేసుకుంది కాని నన్ను అర్థం చేసుకునే అర్ధాంగి మాత్రం కాలేదు. ప్రతి విషయంలోనూ అనుమానం, పోటీతత్వం, దానిని మించిన పంతం ఆమె సొంతం. ఈ 2 ఏళ్ల వివాహ జీవితంలో సుమతి నా భార్యగా ఉన్నదానికంటే త్రివేణికి సవతిగా మసలినదే ఎక్కువ. ఈ చీరలో బాగున్నానా అని అందరు భార్యలు అడుగుతారు. సుమతి మాత్రం ఈ చీరలో త్రివేణి కన్నా బాగున్నాను కదూ అంటుంది. అబద్ధమాడడం ఎంత తప్పో నిజం చెప్పి ఆమె మనసు నొప్పించడమూ అంతే తప్పు. ఏ తప్పు చేయాలో అర్థం కాక సతమతమవ్వడం నా వంతయ్యేది. త్రివేణి ప్రస్తావన వద్దంటే నన్ను క్షమించండి. ప్రియురాలని గుర్తుచేసి మీ రోజు పాడు చేశాను అని వెటకారమాడుతుంది. నువ్వే బాగున్నావని ఊరుకుంటే ఆమె కంటే తనెంత బాగున్నానో వివరించమంటుంది. రోజులు గడిచే కొద్దీ పరిస్థితి సద్దుమణుగుతుందని అనుకున్నాను. కాని ఇలా చెయ్యి దాటిపోతుందని ఊహించలేదు. 2 వారాల క్రితం చెయ్యి దాటిపోయే వివాదమే జరిగింది. ఈ దఫా గొడవకి కారణమైన సంఘటన నాకింకా కళ్ళకి కట్టినట్టు గుర్తుంది. పోయిన శుక్రవారానికి ముందు శుక్రవారం అనుకుంటా. మధ్యాహ్నం భోజనం ముగించి చరవాణిలో పాటలు వింటూ కూర్చున్నాను. ఇదిగో చూసారా అంటూ హడావిడిగా వచ్చింది సుమతి. ఆమె చరవాణిలో రోజా పువ్వుల మధ్య చిరునవ్వుల దివ్వెలతో వెలిగిపోతోంది త్రివేణి. ఏమిటిది అర్థం కానట్టు అడిగాను. ఏమిటో తెలియకుండానే మీ కళ్ళు మెరిసిపోతున్నాయా అని అడిగింది సుమతి. తన ఫోటో నీకెలా వచ్చింది అని అడిగాను. 10 నిమిషాల క్రితమే ఆమె సామాజిక మాధ్యమం ఖాతాలో పెట్టింది అని చెప్పింది సుమతి. ఆమె ఖాతాలో ఉన్నది నీకెలా చిక్కింది అని అనుమానంగా అడిగాను. మరీ బాగుంది. బుర్ర పదును పెడితే చిక్కనిదేముంది? మీ ఖాతాలో ఫ్రెండు కదూ, అక్కడి నుండే పట్టాను గర్వంగా చెప్పింది సుమతి. నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధిరాదా? ముందు ఆమెని నా స్నేహితుల జాబితా నుండి తీసేయ్ అని గద్దించాను. ప్రేమికుల జాబితాలో పెట్టమంటారా పోని అని గుడ్లు పెద్దవి చేసి అడిగింది సుమతి. నీ చేష్టలకి ఏమైనా అర్థముందా? ఇలా ఫోటోలు చూస్తున్నానని తెలిస్తే త్రివేణి ఏమనుకుంటుందో ఆలోచించావా అని అన్నాను. ఆహా, అది సంగతి. కట్టుకున్న దాని మనసు అర్థం చేసుకోవడం చేతకాదు కాని ఆ దిక్కుమాలినది మిమ్మల్ని అపార్థం చేసుకుంటుందానే కదా మీ దిగులంతా అని మళ్ళీ గొడవ మొదలుపెట్టింది సుమతి. ఏం వాగుతున్నావు? సరే చెప్పు, నీ మనసే అర్థం చేసుకుంటాను. ఈ ఫోటో చూసి ఏమనుకోవాలో నువ్వే చెప్పు అని అన్నాను. అలా రండి దారికి. ఈరోజే మనం 2 రోజా మొక్కలు కొంటున్నాం. ఇంతకంటే పెద్ద పూలు పోయిస్తున్నాం. వెంటనే మీ ఖాతాలో వాటి మధ్య పట్టుచీరతో ఉన్న నా ఫోటో పెడుతున్నాం. యుద్ధానికి సిద్ధమైనట్టు చెప్పింది సుమతి. నేను వద్దని వారించాను. తాను సశామీరా అని వాదించింది. నేను ఖండించాను. ఆమె రెట్టించింది. నేను అనునయంగా చెప్పి చూశాను. ఆమె అసహనంగా తిప్పికొట్టింది.
మాటా పెరిగి వాదన పూల నుండి పెళ్లి వరకు వెళ్ళింది. భర్తగా నేను విఫలమయ్యానని, నేను పెళ్లి చేసుకుని ఆమె గొంతు కోసానని ఆక్రోశం వెళ్లగక్కింది. ఆమెతో వాదించడం అర్థం లేదనిపించి నేను నా గదివైపు కదిలాను. నిజాలు నిష్ఠూరంగా ఉంటాయని, నా వాదనలో బలం లేదు కనుకే నేను మడమ తిప్పి పారిపోతున్నానని, అలా పారిపోయాను కనుకే త్రివేణిని వదులుకున్నానని ఇంకా ఏదో బిగ్గరగా అరుస్తూనే ఉంది సుమతి. అప్పుడు కిటికీ గుండా పక్కింటి పద్మ గోడవారగా ముక్కున వేలేసుకుని మావంకే చూస్తూ కనిపించింది. నేను ఆలస్యం చేయకుండా కిటికీ తలుపులు మూసి సుమతి దగ్గరికి వెళ్లి కొంచెం మెల్లగా మాట్లాడమని ప్రాధేయపడ్డాను. ఇదో చిన్న పల్లెటూరు, ఇరుగు పొరుగు వారి మధ్య రభస చేయవద్దని బతిమలాడాను. అక్కడితో ఆపితే బాగున్ను. నా కర్మకాలి ఈ విషయం ఆ చెవినా ఈ చెవినా త్రివేణి వాళ్ళకి తెలిస్తే అనేసి నాలిక కరుచుకున్నాను. అంతే, నా మాట ముగించానో లేదో అగ్గిలో ఆజ్యం పోసినట్టు రగిలిపోయింది సుమతి. బిరబిరా వెళ్లి కిటికీ తలుపులు బార్లా తెరిచి ఇంకా బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది. నీ బాగోతం నలుగురికి తెలిసిపోతుందనే భయమా? దానిమీదున్న అక్కరలో ఒక్క ముక్క కూడా నామీద లేనివాడివి నువ్వే మొగుడివి? ఛీ, తలుచుకుంటేనే అసహ్యం వేస్తోంది అని తన తాళిని తీసి విసరగొట్టింది. కొన్ని గొడవలు శృతిమించినప్పుడు ఇది నాకలవాటే. తాళిని తీసి బీరువా పక్కన పెట్టాను. నీలాంటి మొగుడు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. ఈ రోజు నుండి నేనొక విధవని అని ఆవేశంగా బొట్టు చెరిపేసుకుని ఊగిపోతోంది సుమతి. నాకు ఒళ్ళు మండి పిడికిలి బిగించాను. ఇల్లాలిపై చేయి చేసుకునే సంస్కారహీనుణ్ణి కాను కనుక అరచేతులు దగ్గర చేసి దండం పెట్టాను. తన కోపం చల్లారాక చుట్టుపక్కల మొహం చెల్లక ఇబ్బంది పడాల్సి వస్తుందని నచ్చజెప్పే ప్రయాసలో నేనుండగా, ఛీ, నా దగ్గరికి రాకు, నాతో మాట్లాడకు, పో, వెళ్ళిపో అని గొంతు చించుకుని అరుస్తూ, ఏది నా తెల్లచీర, నేనింక తెల్లచీరలోనే ఉంటాను అని తన బీరువా తలుపులు తెరిచింది సుమతి. తన క్రోధానికి ఎలా కట్టలు వెయ్యాలో నాకు పాలుపోలేదు. ఊరుకున్న కొద్దీ ఊరంతా వినేలా గోల చేస్తోంది. ఏదో ఒకటి చెయ్యకపోతే ఈ వీధిలో వాళ్ళంతా ఇంటి ముందే గుమిగూడిపోయేలా ఉన్నారు. సమయానికి వాకిలివారగా పెట్టిన పురుగుల మందు కనిపించింది. ఆమె నోరు మోయించడం కోసం తాగాను కాని తర్వాత ఏం జరిగిందో నాకు సరిగ్గా గుర్తులేదు. నోటిలో నురుగుతో అంబులెన్స్ ఎక్కించడం మాత్రం లీలగా జ్ఞాపకం ఉంది. ఇంటికి తిరిగి ఎప్పుడొచ్చానో ఎలా కోలుకున్నానో దేవుడికే ఎరుక. ఇంత జరిగినా సుమతి వైఖరిలో మాత్రం మార్పులేదు. ప్రాణానికంటే పంతానికే విలువనిచ్చే నైజం ఆమెది నాకు బాగా తెలుసు. ఒక విధంగా ఆలోచిస్తే పాపం, తన కోపం కూడా సమంజసమే అని తోస్తోంది. భర్త మనసు గెలుచుకోవడానికి తను ఎంచుకున్న మార్గం తప్పు కావచ్చేమో కాని ఆమె గమ్యం నా మనసులో ఒక స్థానం. ఆ స్థానంలో త్రివేణి జ్ఞాపకాలకి సమాధి కట్టిన పాపం నాది. నా వైఫల్యానికి సుమతి శిక్ష అనుభవించడం భావ్యం కాదనిపించింది. అందుకే 1-2 సార్లు మాట కలిపే ప్రయత్నం చేశాను. క్షమాపణలు చెప్పి నా మనసు భారం తగ్గించుకుందామని అనుకున్నాను. సుమతి నన్ను 2 కళ్లతో చూడటం లేదు. ముభావంగానే ఉంటోంది. వంట చేసుకుని తన మానాన తిని గదిలోకెళ్లి గొళ్ళెం పెట్టుకుని కూర్చుంటోంది. తలుపు తట్టినా తీయదు, ఎంత పిలిచినా ఉలకదు పలకదు. ఒక్కోసారి హాల్లోకొచ్చి టీవీ పెట్టుకుంటుంది. పక్కన కూర్చున్నా పట్టించుకోదు. నేనే ఒక మెట్టు దిగి రేపు బజారుకెళ్ళి మల్లెపూలు ఒక 4 మూరలు తెచ్చి సమాధాన పరుద్దామనుకున్నాను. ఇంతలో ఇలా అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. ఒక స్త్రీ క్రోధం ముందు నరకం కూడా దిగదొడిపే అని ఆంగ్లంలో నానుడి. సుమతిలాంటి వాళ్ళని చూసే చెప్పుంటారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భర్త, గొళ్ళెం కూడా పెట్టని ఇల్లు, అన్నిటికన్నా ముఖ్యంగా తన భద్రత, ఇవేమీ పట్టకుండా అర్ధరాత్రి వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళినట్టు, ఎందుకు? నిశాచర పిశాచాలు తిరిగే ఈ సమయంలో ఏం పనై ఉంటుంది? ఆలోచనలతో నాకు శాంతి లేదు. ఆమె వస్తూనే నిలదీదలుచుకుని వేచి చూసిన నాకు నీరసం వలనో నిద్రలేమి వలనో నిస్సత్తు ఆవరించి ఆదమర్చి అలాగే నిద్రపోయాను. మరునాడు కూడా అదే తతంగం. తాను తినగా మిగిలిన మెతుకులు తిని భోజనం ముగించాను. తన తలుపు తట్టాను. ఒకసారి మాట్లాడాలని ప్రాధేయపడ్డాను. తెరిచే వరకు తలుపు తడుతూనే ఉంటానని పట్టు వదలకుండా పిలిచాను. ఆమె మనసు కరగలేదు కాని ఆమె ఏడవటం వినిపించింది. కన్నీలుగానైనా కొంత కోపం కరిగిపోయుంటుంది. మనసు తేలికపడ్డాక మళ్ళీ మాట కలుపుదామని నేనే తిరిగి నా గదికి చేరి సేద తీరాను. అర్ధరాత్రి సమయంలో ఆమె మళ్లీ బయటికి వెళ్లడం చూసి వెనుకనే వెంబడించాను. ఏదో ఆవహించిన మనిషిలా అలా నడుచుకుంటూ శ్మశానంలోకి వెళ్లేసరికి నాకు గుండె ఆగినంత పనయింది. దెయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తోందే అనుకున్నాను కాని నిజంగా ఏదైనా ఆమెను ఆవహించి ఉంటే ఆ ఆలోచనకే నాకు గొంతుకు ఎండిపోయింది. ధైర్యం చేసుకుని చెట్టుచాటుగా లోనికి చూసిన నాకు విద్యుద్ఘాతం తగిలినట్టు అనిపించింది.
ఎవడో ఫకీరు మంత్రాలు చదివి గాల్లోకి ఊదుతున్నాడు. సుమతి నిశ్చేష్టురాలై అతడి ముందు నిలబడి అతని చేతులూపుతూ ఏదో చెప్తూ ఉంటే ఆమె మైకంలో ఉన్నట్టు తలాడిస్తోంది. ఆమె వెనుదిరగడం చూసి చెట్లవారగా ఆగమేఘాల మీద ఇంటికి చేరి తలుపు దగ్గర పెట్టి ఏమీ ఎరగనట్టు మంచం మీద పడుకున్నాను. కొంతసేపటికి సుమతి వచ్చి వాకిలి గొళ్ళెం పెట్టింది. నా గుండె కొట్టుకోవడం నాకే వినిపిస్తున్నా చడీ చప్పుడు లేకుండా నిద్ర నటిస్తున్నాను. ఆమె నా గదిలోనికి వచ్చింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కదలకుండా పడుకున్న నేను ఊపిరి బిగపెట్టుకుని ఎంతసేపు అలానే ఉన్నానో తెలియదు. సుమతి తన గదిలోకి వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్నాక అసలు ఏం జరుగుతోందో అర్థం చేసుకునే పనిలో పడ్డాను. అప్పుడు ఆ క్షణంలో నాకు ఒళ్ళు గగ్గురు పుడిచేలా కంటపడ్డాయి ఆ వస్తువులు. 2 నిమ్మకాయలు, వేపాకులు, కాటుకు పూసిన పక్షి ఈకలు. సుమతి రాకముందు అవి లేవు. నా మంచం కింద పడేసి వెళ్ళిపోయి ఉంటుంది. వాటిని చూశాక నా మనసు వికలమైపోయింది. ఎంత కోపం ఉన్నా, ఎన్నిసార్లు గొడవపడినా సుమతి ఇలా నాకు చేతబడి చేయించే వరకు బరి తెగించడం మునుపెన్నడూ లేదు. నీరసంగా మంచం మీద కూలిపోయాను. నా పరిస్థితికి కుమిలిపోయాను. కొద్దో గొప్పో చదువుకున్నవాడిని. నాకు చేతబడి, బాణామతి లాంటి మూఢనమ్మకాల్లేవు. కాని నాకున్న ఒక్క మనిషి నన్ను వదిలించుకునేందుకు ఎంతకు తెగించిందో ఆలోచిస్తే నా మీద నాకే జాలేసింది. నా జీవితం ఎందుకిలా అయ్యిందా అని దుఃఖం పెల్లుబికి వచ్చింది. నాకు అమ్మమ్మ వడిలో తలపెట్టుకుని ఏడవాలనిపించింది. అమ్మమ్మా అమ్మమ్మా అని వెక్కి వెక్కి రోదిస్తున్న నాకు కొంతసేపటికి ఆవేదన ఆవేశంగా మారింది. నేనిది ఎందుకు భరిస్తూ బాధపడుతూ ఉండాలి? వెంటనే వెళ్లి సుమతిని నిలదీసిన నాకు యథాలాపంగానే సమాధానం లేదు. చిర్రెత్తుకొచ్చి హాల్లో కుర్చీ తన తలుపుకేసి విసిరికొట్టాను. తలుపు తీయలేదు. కాని నీకు దండం పెడతాను, వెళ్ళిపో, నన్ను నా మానాన్న వదిలేయ్ అని ఏడుపు మొదలుపెట్టింది సుమతి. అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు. ఆమె వ్యవహారం నాకు తెలిసినదే. ఇదంతా నడిపిస్తున్న ఫకీరుగాడికి బుద్ధి చెప్పాలని రివ్వున వాడి గుడిసె ముందుకి చేరాను. నాకున్న కోపానికి పాకపీకి పందిరేద్దామని అనుకున్నాను. భయంగా బయటికి వచ్చిన ఫకీరుని కడిగపడేశాను. అమాయకుల నమ్మకాలతో ఆటలాడుతున్నావా? కుటుంబాలలో చిచ్చుపెట్టి చేతబడి చేయిస్తావా? పోలీసులకి చెప్పి నిన్ను జైల్లో పెట్టించకపోతే చూడు అని నేనింకా ఏదో అనబోయేంతలో అతనొక విభూది నా మీదకు ఊదాడు. నేను తేరుకునేలోపు అరచేతిలో క్షుద్రగణపతి విగ్రహాన్ని పెట్టుకుని నేను కంగు తినే మాటలు పలికాడు. బతికున్నప్పుడు ఎట్లానూ లేదు, చచ్చినాకైనా ఆ ఆడబిడ్డని నిమ్మలంగా ఉండనీక పరేషానెందుకు చేస్తావ్ అని అన్నాడు ఫకీర్. రే, ఏం వాగుతున్నావ్? నిక్షేపంలా ఉంటే సుమతి చచ్చిపోయిందనంటావేంటి? ఆ వాక్యం నేను ముగించానో లేదో పక్కనే ఉన్న అద్దం తీసి నా ముందు పెట్టాడు. నా ప్రతిబింబం అద్దంలో లేదు. నన్ను నేను నమ్మలేనట్టు పరిశీలించుకుంటే బోధపడింది. నా కాలు నేలకి తాకట్లేదు. అనుకున్నదే ఆలస్యం. ఇంటి నుండిక్కడికి రివ్వును ఎలా రాగలిగానో అప్పుడు అర్థమైంది. నిమ్మకాయలు గట్రా నా ఆత్మని తరిమేయడానికేనని తెలిసొచ్చింది. ఇంతలో ఫకీరు నా మీద ఏదో జలం చిలకరించాడు. నువ్వు పురుగుల మందు తాగినే రోజే పోయావు. ఆశలు పాశాలు అని ఇంకా పాకులాడకుండా వెలుగుని వెతుక్కుంటూ పో, వెళ్ళిపో అని తరిమేసినట్టు చెప్పాడు ఫకీరు. ఆ జలం నా మీద పడిన మరుక్షణం నా చుట్టూ మబ్బు పట్టినట్టు మసకమసగ్గా మారిపోయింది. ఏదీ సరిగ్గా చూపికే ఆనట్లేదు. దూరంగా ఒక దివ్యమైన వెలుగు అగుపించింది. ఆ దిక్కులో ఒక స్త్రీమూర్తి. అమ్మమ్మా అన్ని చిన్నపిల్లాళ్ల పరుగులు తీసిన నన్ను చూసి ఒరే బాబీ అంటూ ఆవిడ నా కోసం చేతులు చాచి ఆప్యాయంగా పిలిచింది. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన హర్రర్ కథలను వినాలని ఉంటే వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో సిరీస్లో.